So, welcome to 24 Technologies. Today's topic is this session topic is IPv4. మనకు IPv4 అండ్ IPv6 అని చెప్పేసి రెండు వర్షన్స్ ఉన్నాయని చెప్పేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అండ్ IPv4 అండ్ IPv6 వీటిలో మనకు IPv4 గురించి ఎక్కువ ఫోకస్ చేద్దాం. అండ్ వీటిలో ఇక్కడ పైన చూసినామంటే యాక్చువల్ ranges of IP addresses of IPv4 version. ఓకే, యాక్చువల్ రేంజ్ ఏది అంటే ఇక్కడ దిస్ వన్ 0.0.0.02 255.255.255.255 అండ్ వాటిలో మనకు ఎన్ని క్లాసెస్ ఉన్నాయి? క్లాసెస్ క్లాస్ ఏ బి సి డి ఈ అని చెప్పేసి 5 క్లాసెస్ ఉన్నాయి. ఈ ఫస్ట్ 3 క్లాసెస్ ఏవైతే ఉన్నాయో విల్ యూస్ దిస్ ఫర్ ల్యాన్ అండ్ వ్యాన్. వీటి పర్పసెస్ మనం యూజ్ చేస్తాం. విచ్ వన్? క్లాస్ ఏ, క్లాస్ బి అండ్ క్లాస్ సి. ఈ మూడు. వీటి రేంజెస్ ఏవే అంటే క్లాస్ ఏ రేంజ్ 0.0.0.02 127.255.255.255. మన వాళ్ళు తెలివిగా ఏం చేస్తారంటే ఈ డాట్ ను పాయింట్ 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 అంటారు. పాయింట్ అంటే ఎగిరిది అంటారు ఆఫీస్లో. ఓకే ఓకే, మనం అనాల్సింది డాట్. వై దిస్ ఈస్ డాట్ నోటేషన్. IPv4 మనం ఏమని కాల్ చేస్తాము? డాట్ నోటేషన్స్ అని చెప్పేసి కాల్ చేస్తాం. దట్ ఈస్ వై మనము డాట్స్ అని చెప్పేసి కాల్ చేయాలి. లైక్ 0.0.0.02 127.255.255.255. అండ్ దెన్ వాట్ అబౌట్ దిస్ క్లాస్ బి రేంజ్ 128.0.0.0.02 191.255.255.255. అండ్ ఇక్కడ నుండి నెక్స్ట్ అవైలబుల్ ఏది? 191 తర్వాత 192 క్లాస్ సి. వ్యాన్లో కానీ ల్యాన్లో కానీ మనం యూజ్ చేస్తే ఐపీ అడ్రస్ ఇవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. 192.0.0.0.2 223.255.255.255. ఈ మూడు అయిపోయిన తర్వాత అండ్ దిస్ ఈస్ ఫర్ మల్టీ కాస్టింగ్ పర్పస్. ఏవి? 1 to 1 సెట్ ఆఫ్ గ్రూప్ మనము మెసేజ్ పాస్ చేయాలి, ట్రాన్స్ఫర్ చేయాలి. ఏదన్నా డేటాను కానీ లేకపోతే ఏదన్నా ఇన్ఫో మనం చేయాలనుకున్నప్పుడు విల్ యూస్ క్లాస్ డి ఐపీ అడ్రసెస్. దాని రేంజ్ ఎంత అంటే 224.0.0.0.02 239.255.255.255. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ క్లాస్ ఈ. ఇది దేనికి సంబంధించినది? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం సంబంధించింది. దీని రేంజ్ వచ్చేసి మనకు 240.0.0.0.02 255.255.255.255. ఇవన్నీ కలిపితే యాక్చువల్ రేంజ్ మనకి వస్తుంది 0.0.0.02 255.255.255.255. అంటే మనం ఇక్కడ యూజ్ చేసేది ఏది యూజ్ చేస్తాము? ఓన్లీ దిస్ వన్. ఈ మూడు మాత్రమే ఎక్కువగా యూజ్ చేస్తాం రియల్ టైంలో మనం ఎక్కువ ఇది అండ్ మల్టీ కాస్టింగ్ పర్పస్ ఇది ఒకటి యూజ్ చేస్తాం. బట్ రియల్ టైంలో మనము దిస్ వన్ అండ్ దిస్ ఈ మూడు క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి ఇవి మాత్రమే యూజ్ చేస్తాం. మనకు యాక్చువల్గా బాగా తెలివి ఉన్న వాళ్ళు ఏమని యూజ్ చేస్తారంటే ఏమనుకుంటుంటారంటే క్లాస్ ఏ కంప్లీట్ అయిన తర్వాత క్లాస్ బిని యూజ్ చేస్తాను, క్లాస్ బి కంప్లీట్ అయిన తర్వాత క్లాస్ సి ఐపీ అడ్రసెస్ని యూజ్ చేస్తాను అని చెప్పేసి బ్లైండ్గా అనుకుంటారు. అది 100% రాంగ్. ఓకే, అది 100% రాంగ్. మనం యూజ్ చేసేది అంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఏదైనా సూపర్ మార్కెట్కి పోయినప్పుడు ఒక 25 kgs రైస్ ప్యాకెట్ తీసుకున్నాము అనుకుందాం. 25 kgs రైస్ ప్యాకెట్ తెచ్చినా నువ్వు 25 kgs రైస్ ప్యాకెట్ను ఒకేసారి ఇంట్లో కుక్ చేసుకుంటారా? చేసుకోరు. మనకు ఎంత అవసరమో అంతే మనము కుక్ చేసుకుంటాము. ఇన్ ద సేమ్ వే మనకు ఏది బెస్ట్ ఫిట్, మన ఆఫీస్లో ఎన్ని డివైజెస్ ఉన్నాయి, ఎన్ని డివైజెస్ను బేస్ చేసుకొని నువ్వు ఏ ఐపీ అడ్రస్ అంటే ఏ క్లాస్ ఐపీ అడ్రసెస్ను నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి అనేది డిపెండ్ అయి ఉంటుంది. నీది పెద్ద ఆఫీసు, పెద్ద నెట్వర్క్ లైక్ గూగుల్, ఫేస్బుక్, అమెజాన్ లైక్ దట్. అంత పెద్ద ఆఫీస్ అయితే యూ విల్ గో ఫర్ క్లాస్ ఏ. ఓకే, మనం క్లాస్ ఏ చిన్న ఆఫీస్కైనా తీసుకోవచ్చు. బట్ వేస్టేజ్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ను మినిమైజ్ చేయడానికి విల్ యూస్ క్లాస్ సి ఆర్ క్లాస్ బి, ఏదైనా వాటెవర్. మన ప్రెమిసెస్లో మనకు యూజర్స్ ఎంతమంది ఉన్నారు, మనకు హోస్ట్స్ ఎంతమంది ఉన్నారు. హోస్ట్ ఈజ్ నథింగ్ బట్ మన సర్వర్ అయినా కాల్ చేసుకోవచ్చు. ఆ హోస్ట్స్ ఎంతమంది ఉన్నారు దాన్ని బేస్ చేసుకొని విల్ చూస్ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి ఏది అని చెప్పేసి మనము చూస్ చేసుకుంటాం.
అంటే ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంది అంటే క్లాస్ ఏ ఎన్నింటికి సపోర్ట్ చేస్తుంది. ఈ క్లాస్ ఏ అనేది మనకు ఎన్నింటికి సపోర్ట్ చేస్తుంది. ఈ క్లాస్ ఏ అనేది మనకు ఎన్ని ఐపీ అడ్రసెస్కు సపోర్ట్ చేస్తుంది. అండ్ క్లాస్ బి అనేది ఎన్ని ఐపీ అడ్రస్కి సపోర్ట్ చేస్తుంది. క్లాస్ సి అనేది ఎన్ని ఐపీ అడ్రస్ సపోర్ట్ చేస్తుంది అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. అండ్ వీటిలో ఈ రేంజ్లో మొత్తం అన్నింటినీ నేను యూజ్ చేసుకుంటున్నా 0.0.0.0 టు 127.255.255.255 అనేది ఉండి అవి మొత్తం నేను యూజ్ చేసుకుంటానా అంటే 100% నో. 100% నో. ఇక్కడ నేను యూజ్ చేసుకునేవి 2 పార్ట్స్‌గా డివైడ్ అయి ఉంటాయి. పబ్లిక్ అండ్ ప్రైవేట్. పబ్లిక్ అండ్ ప్రైవేట్. ఓకే. పబ్లిక్ అండ్ ప్రైవేట్ అంటే పబ్లిక్ ఐపీ అడ్రెసెస్. పబ్లిక్ ఐపీ అడ్రెసెస్ అండ్ ప్రైవేట్ ఐపీ అడ్రెసెస్. ఓకే. పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఐపీ అడ్రెసెస్ వీటి గురించి కూడా మనం కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. పబ్లిక్ అంటే మనం పబ్లిక్ యూజ్ చేస్తారు. ప్రైవేట్ అంటే ప్రైవేట్ వాళ్ళు యూజ్ చేస్తారు అని కాదు. ఈ పబ్లిక్ అనేది ఏది అంటే మనకు ఐఎస్పికి సంబంధించినది. ఐఎస్పి స్టాండ్స్ ఫర్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ యూజ్ చేసుకోవడానికి కొన్ని డెడికేటెడ్‌గా చేసి పెట్టుంటారు. అండ్ ప్రైవేట్ ఐపీ అడ్రెసెస్ వచ్చేసి కొన్ని ఉంటాయి. దానికి కూడా సెపరేట్ రేంజ్ అంటే సేమ్ రేంజ్‌లోనే 2 పార్ట్స్‌గా డివైడ్ చేసి ఉంటాము. ఇవి వచ్చేసి చార్జబుల్. ఓకే. ఈ పబ్లిక్ ఐపీ అడ్రెసెస్ అనేటివి లైక్ జియో కావచ్చు, లేకపోతే ఎయిర్టెల్, వోడాఫోన్, బిఎస్ఎన్ఎల్ వాటెవర్ వాటిని మనకు వాడు ఎవడైతే ప్రొవైడ్ చేస్తున్నాడో ఐఎస్పీ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ వాళ్ళు మనకు పబ్లిక్ ఐపీ అడ్రెసెస్ మనకు అసైన్ చేస్తారు. దోస్ ఆల్ ఆర్ చార్జబుల్. ఓకే. ప్రైవేట్ ఐపీ అడ్రెస్ ఏంటంటే నువ్వు ఆఫీస్‌లో ఇంటర్నల్ కమ్యూనికేషన్ కోసం అంటే నీ డివైసెస్‌కు నువ్వు అసైన్ చేయడానికి ఇంటర్నల్ కమ్యూనికేషన్ కోసం యూజ్ చేసే ఐపీ అడ్రెసెస్‌ను విల్ కాల్ ఇట్ యాస్ ప్రైవేట్ ఐపీ అడ్రెసెస్. దీనికి సెపరేట్ రేంజ్ ఉంది. దీనికి సెపరేట్ రేంజ్ ఉంది. ఆ రేంజెస్ ఏవి? క్లాస్ ఏలో ఎన్ని ఐపీ అడ్రెసెస్ ఉంటాయి? క్లాస్ బిలో 1 నెట్వర్క్‌లో ఎన్ని ఐపీ అడ్రెసెస్ అంటే ఎన్ని హోస్ట్స్‌కు నేను ఇవ్వచ్చు? క్లాస్ సిలో ఒక నెట్వర్క్‌లో ఎన్ని డివైజెస్‌ను మనం ప్లేస్ చేయొచ్చు అనే దాని గురించి మనము నెక్స్ట్ సెషన్‌లో డిస్కస్ చేద్దాం. ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంది? పబ్లిక్ ఐపీ అడ్రెసెస్ వచ్చేసి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ యూజ్ చేసేది. అండ్ ప్రైవేట్ ఐపీ అడ్రెసెస్ వచ్చేసి మనము ఆఫీస్‌లో ఇంటర్నల్ కమ్యూనికేషన్ కోసం అంటే ఒక డివైస్‌కు మనం అసైన్ చేసేది. 1 ఆర్ మోర్ ఆ డివైజెస్‌కు మనం అసైన్ చేసేవి. అండ్ ఏ టైంలో ఏ క్లాస్ తీసుకుంటాము అని చెప్పేసి కూడా. ఈ టైంలో మీరేం చేస్తారంటే జస్ట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నాడో ఆ ఐపీ అడ్రెస్ మీకు తెలుసుకోవడం ఎలా అంటే మీరు గూగుల్‌లోకి వెళ్ళండి. జస్ట్ టైప్ వాట్ ఈస్ మై ఐపీ? వాట్ ఈస్ మై ఐపీ? అని చెప్పేసి మీరు టైప్ చేసినారంటే IPv4 ఐపీ అడ్రెస్ గాని, IPv6 ఐపీ అడ్రెస్ గాని, మీరు ఏ లొకేషన్‌లో ఉన్నారు? మీకు అసైన్ అయిన ఐపీ అడ్రెస్ ఏంది? ఎందుకంటే మీరు దానికి పే చేస్తున్నారు. వి ఆర్ పేయింగ్ సమ్ అమౌంట్ ఫర్ దట్ పర్టిక్యులర్ పబ్లిక్ ఐపీ అడ్రెస్ కోసం. అది మీరు ఒకసారి సెర్చ్ చేయండి. ఓకే. రైట్. చలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి. అండ్ రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. సబ్జెక్ట్ నేర్చుకోండి. యాజ్ యూజువల్‌గా చెప్తున్నా మళ్ళీ ఇది బీటెక్ వాళ్ళకు, డిగ్రీ వాళ్ళకు వన్స్ ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి కూడా ఏమన్నా ఫర్దర్‌గా మీరు చూసుకోవాలనుకున్నా కూడా అవి కూడా నెట్వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో గాని, లేకపోతే క్లౌడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గాని లేదు సెక్యూరిటీస్ ఎథికల్ హ్యాకింగ్ గాని ఆ టైంలో కూడా మనకు ఐపీ అడ్రెసెస్ అనేది ఈ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ చాలా యూజ్ అయితాయి. కాబట్టి కొద్దిగా కాన్సంట్రేట్ చేసి అండ్ డూ ప్రాక్టీస్. వినడం ఒక్కటే అంటే విన్నట్లు మనకు గుర్తొస్తది. బట్ డూ ప్రాక్టీస్. ప్రాక్టీస్ చేసినామంటే మీకు గుర్తుకు రావడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది.